హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ. అంటే గత ప్రభుత్వంలో ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో ఈ వ్యవస్థనంతా కూడా జగన్మోహన్ రెడ్డి దిగిపోయే ముందు చాలా మందిని అయితే రాజీనామాలు చేయమని చెప్పడం అయితే జరిగింది. కానీ కొంతమంది చేశారు, కొంతమంది చేయరు. అంటే దాదాపుగా 2,00,000 మంది పైచిలుకుంటే సగం మంది రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి వెనకాల రాజకీయంగా అంటే ప్రచారం కోసం, ఎన్నికల్లో ప్రచారం కింద వాళ్ళ యొక్క పార్టీ యొక్క కార్యక్రమాల్లో అయితే తిరగడం అయితే జరిగింది. యాక్చువల్లీ వాళ్ళు 5 ఏళ్ళు కూడా పార్టీ కోసం పనిచేశారు. ప్రజల కోసం పనిచేసిన దానికంటే పార్టీ కోసం పనిచేసిన దానికి ఎక్కువ ఉంది. పార్టీ కోసం, పార్టీ కార్యక్రమాల కోసం ఏదైనా పథకం రిలీజ్ చేశారంటే దానికోసం, లేకపోతే ఎక్కడైనా పార్టీ తరఫున మీటింగ్లు పెట్టారంటే దానికోసమే పనిచేయడమే జరిగింది తప్పితే వీళ్ళు వాలంటీర్లు అనే వాళ్ళు మెయిన్గా ప్రజలకైతే ఉపయోగపడ్డది నేను చూసింది అయితే మెయిన్గా 1వ తారీఖు పెన్షన్ ఇవ్వడం, తెల్లవారుజామున పెన్షన్ ఇవ్వడం తప్పితే ఇంకా వేరే కార్యక్రమానికి ఉపయోగపడేటట్టు అయితే నేనైతే ఎక్కడ చూడలేదు. కానీ వాలంటీర్లందరినీ ఒక రకంగా వాడుకొని జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీ పీక్స్ లో చేయించాడు. యాక్చువల్లీ ఓన్లీ పబ్లిసిటీకే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో దాదాపు 22,000 కోట్ల రూపాయలు అనేది ఖర్చు చేశాడని అంటే ఆలోచించుకోండి ఎంత దారుణంగా వాలంటీర్ వ్యవస్థను వాడాడో, ఇటు ప్రచారాల కోసం వీళ్ళందరినీ యూజ్ చేశాడనేది. అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది 5 ఏళ్ల పాటు టెంపరీగా వాళ్ళ కింద పనిచేసే ఒక బానిసల్లా ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి అబద్ధాలను నిజాలుగా, తప్పుడు ప్రచారాలని జనాలకి నిజాలుగా పుట్టించి జనాల నోట్లో చెవులంటే వినిపించేటట్టు అయితే ప్రచారం చేయడం అయితే జరిగింది. కానీ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా వాలంటీర్ల మీద అయితే సరైన నిర్ణయం అయితే ఇంకా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. కానీ నిన్న ఏదైతే క్యాబినెట్ మీటింగ్ రీసెంట్గా జరిగిన క్యాబినెట్ సమావేశంలో అయితే చంద్రబాబు నాయుడు గారి కానీ లేకపోతే మంత్రివర్యులు కానీ చెప్పడం అయితే జరిగింది. రాబోయే రోజుల్లో వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లు ఉన్నారో, ఆ మిగిలిన 1,00,000 మంది పైచీలకు వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ, ప్రభుత్వ కార్యకలాపాల్లో కానీ పర్మనెంట్గా ఫిక్స్ చేసుకునేటట్టు ఒక నిర్ణయం అయితే తీసుకుంటామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ఎలా అంటే వీళ్ళు ఇటు ప్రభుత్వంలో పర్మనెంట్గా ఉండేటట్టు, ఉద్యోగాలు చేస్తున్నట్టు వాళ్ళకు ఒక జీవో అనేది ఇవ్వకుండా ఓన్లీ టెంపరీ స్టాఫ్ కింద వాళ్ళనైతే కాంట్రాక్ట్ బేస్డ్ ఏవైతే కొన్ని వర్క్స్ చేయించుకుంటారో అలా వీళ్ళని వాడుకోవడం అయితే జరిగింది. వాళ్ళకి నెలకు 5,000 రూపాయల జీతమును, 200 రూపాయలు వాళ్ళ ఇంటికి సాక్షి పేపర్ కొనేటట్టు అయితే జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళనైతే వాలంటీర్స్ అనే పేరు పెట్టి వాళ్ళనైతే 5 ఏళ్ళు కూడా వాళ్ళు ఒక బానిసల కింద వాడుకోవడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు వరకు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ఎటువంటి నిర్ణయం కూడా వెలువడించడం అయితే జరగలేదు. కానీ నిన్న రీసెంట్గా జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఏదైతే ఈ వాలంటీర్ వ్యవస్థ నుంచి కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఎవరైతే రాజీనామాలు చేయకుండా ఉన్న వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ కార్యాలయాలు అంటే ఎంఆర్ఓ ఆఫీసులే కానీ, విఆర్ఓ ఆఫీసులే కానీ, పంచాయతీలే కానీ, లేకపోతే మున్సిపల్ ఆఫీసులు ఇవి ఏవైతే ఉన్నా వీటిలన్నిటిలో కూడా వాళ్ళని ఇంక్లూడింగ్ ఏదో ఒక దాంట్లో వాళ్ళని తీసుకొని వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక వర్క్ వాళ్ళకి అలర్ట్ చేయించి వాళ్ళకి తగిన అంటే వాళ్ళకి పనికి తగిన జీతం అనేది, వ్యయం అనేది వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఇప్పిస్తామనేటట్టు అయితే చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వంలో మరి వాళ్ళని ఖచ్చితంగా పర్మనెంట్ చేస్తుందా, వీళ్ళు కూడా కాంట్రాక్ట్ బేస్డ్ కింద టెంపరీ వర్కర్ కింద వాళ్ళని పెట్టుకుంటుందా అనేది అయితే ఇంకా పూర్తి సమాచారం అయితే తెలియదు. కానీ ఏంటంటే గత ప్రభుత్వం లాగా పార్టీ కార్యక్రమాలకే కానీ, పార్టీ వ్యవహారాలకు కాకుండా ఓన్లీ ప్రజల తరపు నుంచి లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటట్టయితే అంటే ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉందనంటే మనకు అర్థమైన దాన్ని బట్టి ఏంటంటే మెయిన్గా చూసుకుంటే పర్మనెంట్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక పంచాయతీలో విఆర్ఓ ఫుల్ టైం వర్కర్ కింద ఎలా చేస్తాడో సేమ్ వీళ్ళను కూడా ఒక ఫుల్ టైం వర్కర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ టైం వర్కర్ కింద పెట్టుకొని వాళ్ళకి తగిన జీతం, మినిమం జీతం కింద ఒక 10,000 15,000 అని చెప్పి ఇంత జీతం అనేది కూడా అలర్ట్ చేస్తున్నట్టు వాళ్ళని ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద ట్రీట్ చేసేటట్టయితే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటట్టయితే తెలుస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేసుకొచ్చి ఎవరైతే ఇప్పుడైతే మొన్న ఎలక్షన్స్ లో రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లు ఉన్నారో వీళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేసి పెడతామని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాలంటీర్లకి ఖచ్చితంగా ఇది ఒక గొప్ప విషయం అనేది చెప్పుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళకి తగిన న్యాయం చేసి పెడతారని చెప్పి మెయిన్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే మంత్రివర్గంలో ఉన్న మంత్రులు ఉన్నారు కానీ వీళ్ళందరూ కూడా ఒక తుది నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసి పెడతారని చెప్పి మనకైతే అర్థమవుతుంది. ఖచ్చితంగా నిన్న జరిగిన సమావేశంలో అయితే కొంత వివరణ ఇవ్వడం అయితే జరిగింది వాలంటీర్ వ్యవస్థ గురించి. ప్రభుత్వ కార్యాలయాల్లో వీళ్ళని ఉపయోగించుకుంటామని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది.